హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? మనం ఎప్పుడు పొంగల్లోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈసారి కొత్తగా మీకు రోటి పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను. రోటి పచ్చడే కాదు, పొంగల్లోకి రసం కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తా. ఇప్పుడు దీనికి ఏం కావాలో చూడండి. టమాటాస్ 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి 2 ఆనియన్స్ తీసుకున్నా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, అండ్ అల్లం తీసుకున్నా. మీకు ఒకవేళ అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే మీరు వెల్లుల్లిపాయ కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసిన ఆయిల్లో టమాటోస్, పచ్చిమిర్చి, చింతపండు వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకోండి, తొందరగా వేగిపోతాయి. ఒకవేళ ఈ ప్రాసెస్ నాకు లేట్ అవుతుంది, ఆయిల్లోనే వేగాలంటే టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసి బాగా ఉడికించుకోండి. మూత పెట్టి ఫాస్ట్గా ఉడికిపోతాయి. వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా వేయించుకుంటే ఇంకా ఫాస్ట్గా వేగిపోతాయి. ఈ ప్రొసీజర్ ఇంకా ఈజీగా ఉంటుంది. లేదు వద్దు అనుకుంటే ఓన్లీ ఆయిల్లోనే వేయించుకోవచ్చు. చూడండి, 70 to 80% టమాటోస్ అన్ని ఉడికిన తర్వాత నేను ఆనియన్ ఇంకా అల్లం వేసాను. ముందే వేసుకోలేదు. ముందే వేసేసుకుంటే బాగా మెత్తగా స్మాషీగా అయిపోతాయి. తినడానికి నోటికి తగలకుండా ఉంటాయి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు నోటికి తగులుతుంటే బాగా రుచిగా అనిపిస్తాయి. చూడండి, ఇంకా ఇప్పుడు రోట్లో ఎలా దంచుకోవాలంటే ముందుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి ముందు వేసి దంచుకోవాలి మెత్తగా. ఇది దంచేటప్పుడు మీకు కళ్ళల్లో పడతాయి, చూసి జాగ్రత్తగా దంచుకోండి. ఇలా మీకు రోట్లో దంచుకోవడం కష్టం అనిపించినా, లేట్ అవుతుంది అనిపించినా మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. కాకపోతే మిక్సీలో బాగా మెత్తగా అయిపోతాయి. చూసి జాగ్రత్తగా బరకగా పట్టుకోవడానికి ట్రై చేయండి. అలా కుదిరితేనే మిక్సీకి పట్టుకోండి, లేదంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూసి జాగ్రత్తగా పట్టుకోండి. చూసారా, మొత్తం బాగా మెదిగిపోయింది. ఇప్పుడు మెదిగిపోయాక టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ అన్నీ వేయండి, ఉల్లిపాయ వేయొద్దు. ముందు టమాటోస్ వేసి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలో మీరు గ్రైండ్ చేసుకుంటానన్నా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ముందే టమాటోస్ వేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. అందుకని ముందు పచ్చిమిర్చి అవి ముందు గ్రైండ్ చేసుకున్న తర్వాతనే టమాటోస్ యాడ్ చేసి తర్వాత గ్రైండ్ చేసుకోండి. చూడండి, టమాటోస్ మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ కచ్చా పచ్చాగా వేసి దంచుకోవాలి. ఎందుకంటే బాగా మెత్తగా నలిగిపోతే అంతగా బాగుండదు. లేదంటే టమాటోస్ మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఉల్లిపాయని యాడ్ చేసుకున్న సరిపోతుంది. చూస్తున్నారు కదా, మెత్తగా మెదిగిపోయింది. లాస్ట్లో ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని రోట్లో ఉంచి పచ్చడి తోడి గిన్నెలో వేసుకోండి. అంతే, సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకొకటి చెప్పాలి మీకు, పచ్చిమిర్చి మీరు ఎక్కువగా వేసుకున్నప్పుడు కారం తెలియకుండానే ఎక్కువైపోతుంటుంది. అలాంటప్పుడు మీరు పచ్చిమిర్చి ఒక 4 తీసి పక్కన పెట్టుకొని తర్వాత కారం సరిపోకపోతే మళ్ళీ దంచుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూసేసారు కదా సింపుల్గా పచ్చడి ఎలా చేయాలో. ఇప్పుడు పప్పు పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ బియ్యం యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని 2 times వాష్ చేసి చూసారు కదా ఉడికించుకుంటూ ఉన్నాను. బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక పొంగు రాగానే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఎంత కావాలో అంత. మెత్తగా బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకాలి పొంగల్. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా సాఫ్ట్గా అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగా సాఫ్ట్గా అయ్యాక మనం పోపు వేసుకోవాలి. ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మిరియాలు దంచి కచ్చా పచ్చాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా పొంగల్కి పచ్చడి ఎలా చేసుకోవాలో. అండ్ రసం కూడా చేయొచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, రసం రెసిపీ కూడా మీకోసం పెడతాను. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.